డాక్టర్, తనని మీరు చెక్ చేయాల్సింది. ఎన్నో నెల చూసి చెప్పండి. ఎస్, షీఈస్ ప్రెగ్నెంట్. ఏం మాట్లాడుతున్నారు? నేను ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి? అసలు మీరు నిజంగా డాక్టరేనా? డాక్టర్, తనకి ఇంకా పెళ్ళే కాలేదు, అప్పుడే తల్లెలా అవుతుంది? సారీ, నరంలో నాడి కొంచెం తేడాగా ఉంటేను నెల తప్పింది అనుకున్నా. ఇంతకీ నేను చెక్ చేయాల్సింది ఎవరికి? అదిగో తననే మీరు చెక్ చేయాల్సింది. ఒకసారి రూమ్లోకి పదమ్మా. లోపలికి దానికి అమ్మో నేను రాను. అయినా నేను లోపలికి వస్తే మీరు భయంతో బయటకు పారిపోతారు. అవసరమా చెప్పండి? ఆవిడ భయపడతారని నువ్వు భయపడుతూ చెప్తున్నావేంటి జూలియట్? లోపలికి కదా రమ్మంది. అంటే జూలియట్ కి చిన్నప్పటి నుంచి డాక్టర్ అంటే భయమని కేదార్ చెప్పేవాడు, అందుకేనేమో ఇలా మాట్లాడుతుంది. మీరేం భయపడాల్సిన అవసరం లేదమ్మా, ఇలాంటి కేసులు నేను చాలా చూశాను. ముందు మీరు లోపలికి పదండి. పదండి పదండి. పడుకోండి. ఆ బెడ్ మీద పడుకోమ్మా. డాక్టర్, ఒకసారి ఆలోచించండి. అవసరం అంటారా? అవసరమే అమ్మా, పడుకోండి. అలా కాదు, వెనకలా తిరిగి పడుకోండి. నాకెందుకు ఈ పొజిషన్ బెటర్ అనిపిస్తుంది. అటు తిరిగితే మీరు భయపడతారు మరి. దాత్రి బాగా తురికేస్తాడేమోనని భయంగా ఉంది. నాకు అదే అనిపిస్తుంది, కానీ అన్నీ ఏదైనా చేస్తే బాగుండు. ఏం పర్లేదమ్మా, ఇటు తిరుగు. తప్పదు డాక్టర్. తప్పదు డాక్టర్, ఇంకొకసారి ఆలోచించండి డాక్టర్. మీ మంచిగా చెప్తున్నాను, ప్లీజ్ డాక్టర్. ఏదో చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఈ పిల్ల భయపడుతుంది, అయినా మనం ఆడేది నాటకం అయినప్పుడు చెక్ చేయడం అవసరమా? డైరెక్ట్గా చెప్పేస్తే అయిపోతుంది కదా. సరే, చెక్ చేయవలసిన అవసరం లేదులే.